హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అయితే చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను. ముందుగా అయితే ఈ రొయ్యలని నేను బాగా వేయించుకుంటున్నాను. ఒక కడాయి పెట్టి రొయ్యలను బాగా ఒక 10 మినిట్స్ పాటు వేయించుతున్నాను. వేయించిన తర్వాత బాగా వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా కర్రీ బౌల్ని పెట్టుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం అయితే చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయని వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు క్లీన్ చేసుకొని ఉంచుకున్న హీట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, ఇది మాత్రం మస్ట్. క్లీన్ చేసుకొని ఉంచిన రొయ్యలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా ఆయిల్లో ఒక 3 to 5 మినిట్స్ బాగా ఇట్లా వేయించినట్టు స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలి. రొయ్యలకు ఉండే స్మెల్ కూడా పోతుంది. ఈ విధంగా ఆయిల్లో వేంపినట్టు చేయాలి. రొయ్యలు అయితే వేగినట్టున్నాయి, ఆల్మోస్ట్ వేగాయి రొయ్యలు. ఇందులో తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక 5 టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను, అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి ఈ టమాటోస్ని. చూడండి, ఈ విధంగా 1/2% అయితే టమాటోస్ ఉడికాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడిని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువగా కారం కావాలి అనుకునేవారు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువగా తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా రొయ్యల ఫ్రై కంటే రొయ్యలతో పులుసు చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా బాగా తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడప్పుడు ఫ్రై కూడా ట్రై చేస్తాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ పాటు ఈ సూప్ అంతా ఈ రొయ్యలకి పట్టుకునే విధంగా బాగా ఉడకాలి. ఉడుకుతూ ఉంది. 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఇక ఇందులో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో సాల్ట్, ధనియాల పౌడర్ అండ్ మసాలా పౌడర్, ఈ 3 యాడ్ చేసుకొని దింపేయడమే. కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.